అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఒక న్యూస్ చూసినాం మనం. ఏందంటే చియా సీడ్స్ డైరెక్ట్ కన్జ్యూమ్ చేసేసరికి ఆయన ప్రాణాలే పోయినాయని. అది నేను ఐ డోంట్ థింక్ చియా సీడ్స్ వల్ల ఆయన ప్రాణం పోయింది అంటే అని. డైరెక్ట్ డైరెక్ట్ గా తీసేసుకున్నాడన్నట్టు. తీయడం వల్ల ఆ! వాటర్‌లో కాకుండా డైరెక్ట్ తీసుకున్నాడు. సో, ఆయన చనిపోయిండు గూడా. దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. హ్మ్. బికాజ్ మీరు చియా సీడ్స్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే ఇట్ నీడ్ వాటర్. అవును. దాన్ని ఫుల్గా అది వర్క్ అవ్వడానికి, అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అది కొంచెం ఇన్ఫ్లేమ్ అవుతుంది. సో మీరు అవును. అబ్జర్వ్ చేసి ఉంటే చియా కానీ సబ్జా సీడ్స్ కానీ, సో అట్లా దేర్ మైట్ బి సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు. డెఫినెట్గా గట్లోకి వెళ్ళిన తర్వాత అది వర్క్ అయ్యే విధానం వల్ల. బట్ అదే అని నేను అనుకోను. ఎందుకంటే పొరపాటు అట్లా తీసుకునేటోళ్ళు కొంతమంది దాన్ని ఫ్రై చేసుకొని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హుహు. ఫ్రై చేసుకొని మల్టిపుల్ సీడ్స్ని, అంటే చాలా మంది చెప్తుంటారు మేము ఇవి తింటాం ఇవి తింటామని. అట్లా తినేవాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా దాని వల్ల ప్రాణాలు పోయిందని నేను అనుకోను. దేర్ మై బి అనదర్ కాంబినేషన్. వాళ్ళు ఏదో ఓకే. అంతకుముందు తిని ఉండడం దాంతో పాటుగా, హ్మ్. ఏదైనా తాగి ఉండడం దాంతో పాటు, సో వాళ్ళకి ఏదైనా అండర్లయింగ్ ఇంకొక కండిషన్ ఏదైనా ఉండొచ్చు. ఓకే. డెఫినెట్గా మనం వీ కెనాట్ సే దట్ ఈ చియా సీడ్స్ అలా తినడం వల్లే చనిపోయాడని మనం అంటే రూల్ అవుట్ సోక్ చేయలేం. చేసుకోకుండా డైరెక్ట్ తీసుకోవడం వల్ల అలా జరిగిందని చెప్పి నో, న్యూస్ అదైతే కూడా వచ్చింది. ఖచ్చితంగా రీజన్ కాదండి. అంటే సోక్ చేయకుండా కూడా తీసుకోవచ్చా చియా సీడ్స్‌ని? తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ఫ్రై అంటే చేస్తారు, రోస్ట్ అలా రోస్ట్ చేసి. చేసి